ఉన్నదాంతో సంతృప్తిగా జీవించేటువంటి వాడే నిజమైనటువంటి ధనవంతుడు. ఎన్ని ఉన్నా సరే సంతృప్తి లేక ఈ లోకంలో ఎంత ధనం ఉన్నా సరే సంతృప్తి లేకుండా జీవించేవాడే నిజమైనటువంటి పేదవాడు అని చెప్పాడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటువంటి ఒక వ్యక్తి. నిజమే కదండి. నిజమైనటువంటి సంతృప్తి ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండేటువంటి వాడే నిజమైనటువంటి ధనవంతుడు. సో పేదరికానికి వద్దాం. ఈ రోజున చాలా మంది మా దగ్గర ధనం లేదు, మా దగ్గర ఆస్తి లేదు, లేకపోతే మా దగ్గర బంగారం లేదు కాబట్టి మేము పేదవాళ్ళం అని అనుకుంటున్నారు. కాదు మిత్రమా, ఎన్నటికీ లోక సంబంధమైనటువంటి సంపద వస్తు వాహనాలలో మనకి నిజమైనటువంటి సంపద కాదు. నిజమైన సంపద ఏంటి అని అంటే ఒక వ్యక్తి ఈ లోకంలో ఇతర పట్ల ప్రేమ కలిగి, జాలి కలిగి, దయ కలిగి జీవించటం, విలువలు కలిగినటువంటి వాడే నిజమైనటువంటి ధనవంతుడు. యేసు ప్రభు వారి యొక్క బోధనను ఒక్కసారి మనం కానీ జ్ఞప్తిలోనికి తెచ్చుకున్నట్లయితే ఆయన ఏమని చెప్పాడు? అసలైనటువంటి పేదలు ఎవరనంటే ఆధ్యాత్మికంగా ఈ లోకంలో వారికి ఏ విధమైనటువంటి ఆస్తులు లేనటువంటి వారు, అంటే హృదయం కానీ జీవితం కానీ మార్పు చెందకుండా ఈ లోకంలో విలువలు లేకుండా జీవించేటువంటి వాడు పేదవాడు అని చెప్పాడు. యేసు ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానం మరి ఒకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, యేసు ప్రభును విశ్వసించినటువంటి వారు ఆయన యొక్క గొప్పతనం ఏంటంటే ఈ లోకంలో భేదవాడిగా వచ్చి అనేక మందిని ధనవంతులుగా చేశాడు. అది ఎలా సాధ్యమైంది అంటే యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు కూడాను వారు విలువలు కలిగినటువంటి వారిగా, జాలి, దయ, ప్రేమ, ఇతరుల పట్ల కనికరము కలిగినటువంటి వారు ధనవంతులుగా మారారు. అలాంటి ధనవంతుల్లో ఒకరిగా మీరు ఉండాలనుకుంటున్నారా? లేకపోతే ఈ లోకంలో ఆస్తులు ఐశ్వర్యాలు కలిగి కేవలం ఆ డబ్బు మాత్రమే కలిగి ఈ లోకంలో పేదవాళ్ళుగా జీవించాలి, ఎవరికి ఏ సహాయం చేయకుండా విలువలు లేకుండా బ్రతకాలి అనుకుంటున్నారా? అది ఏ నిర్ణయమో మీరు ఇప్పుడు తీసుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది. నేనైతే మీకు ఒక సలహా ఇస్తాను. అదేంటంటే ఈ లోకంలో ఉన్నదాంతో తృప్తి కలిగి, జాలి, దయ, ప్రేమ కలిగి, ఇతరుల పట్ల మంచి వైఖరి కలిగి జీవించటం నిజమైనటువంటి ధనం. మరి మీరేమంటారు? చెబుతారా?